ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరిలో ఉన్నారు, సూపర్ ఉన్నారులే, నాకు కూడా తెలుసు ఎందుకంటే మీరు నా బడీస్ కాబట్టి. అండ్ ఇప్పుడు హేమ హంగామాలో నెక్స్ట్ అప్డేట్ ఏంట్రా ఫిలిం గురించి అంటే మన రామ్ పోతినేని గురించి మాట్లాడుకోవాలి. ఆగస్ట్ 15న సో చాలా 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 బజ్ మధ్యలో రిలీజ్ అవుతున్న సినిమాయే డబుల్ ఇస్మార్ట్ శంకర్. పూరి అండ్ రామ్ పోతినేని కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ ఎంత ఫేమస్ అయిందో అలాగే డబుల్ ఇస్మార్ట్ కూడా గట్టిగా ఫేమస్ అవుతుందని చెప్పి మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూసి అయితే చెప్పేచ్చు. ముఖ్యంగా లాస్ట్ 15 నిమిషాలు అయితే అదిరిపోతుందని చెప్పేసి మూవీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే రామ్ రీసెంట్గా ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఎందుకంటే తను ముందు సినిమాకి ఈ సినిమాకి లుక్ అంతా మార్చడానికి కూడా చాలా కష్టపడి చాలా వర్కౌట్స్ అయితే చేశాడు. అప్పుడు వర్కౌట్ చేసిన ఫోటో ఒకటి పెడితే దానికి కింద చార్మి గారు కమెంట్ పెట్టారనమాట, ఈ కష్టం ఎక్కడికి పోదు, లాస్ట్ క్లైమాక్స్లో పక్కా పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో మనం ట్రైలర్ చూస్తే చాలా క్యాచీగా గ్రిప్పింగ్గా ఉందనే చెప్పొచ్చు. ఇందులో సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు. సో ఆయనకి రామ్కి కాంబో సీన్స్ ట్రైలర్లో చూపించిన విధానం చూస్తే మాస్ ఈసారి డబల్ లెవెల్లో డబుల్ ఇస్మార్ట్ లెవెల్లోనే ఉండబోతుంది అనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ అటు పూరి గారికి కానీ ఇటు రామ్ గారికి కానీ ఇద్దరికీ కూడా ఒక ఫ్లాప్ సినిమాస్ పడిన తర్వాత వస్తుంది కాబట్టి ఇద్దరికి హైప్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు డబుల్ ఇస్మార్ట్ మీద. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే